హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్కి కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఆ చేంజెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ హెడ్లైట్ డిజైన్ అనమాట. ఇది పూర్తిగా మార్చేసేసారు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే. అలాగే లోపల ఎల్ఈడి హెడ్లైట్ తీసుకొచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడికి అప్డేట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ మీరు సైడ్ ప్యానల్స్ చూస్తున్నారు కదా, పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా డిజైన్ కొంచెం మారిందనమాట. ఇట్లాంటి చేంజెస్తో 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే పల్సర్ 150 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కలర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ మీరు 4 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. మనతో ఉంది బ్లాక్ విత్ రెడ్ అనమాట, అలాగే బ్లాక్ విత్ బ్లూ కూడా ఉంది. ఎప్పటి నుంచో బ్లాక్ విత్ సిల్వర్ కూడా ఉందన్నమాట. కొత్తగా మనకి గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అయితే లాంచ్ చేస్తారు. ఆ కలర్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో నాకైతే మాత్రం ఈ కలర్ చాలా బాగా నచ్చింది కాబట్టి మీకోసం షూట్కి తీసుకొచ్చాను. కొత్త కలర్ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో, సో దాని మీద కూడా నేను అతి త్వరలో ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అది కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 50 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.5 cc BS 6.2 SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 14 PS పవర్, 13.2 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 260 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. అది RLP సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. కొంచెం సన్న టైర్స్ అని చెప్పుకోవచ్చు. మంచి టైర్స్ గ్రిప్ కావాలనుకుంటే మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. అందులో బ్యాక్ సైడ్ మీకు 120 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. కొంచెం వైడ్ ఉండిద్ది కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 785 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారనమాట. ఇది చూస్తానికి చిన్నగా చాలా బాగుంది. వెయిట్ విషయానికి వస్తే 148 kgsతో లభిస్తూ ఉంది. నాకైతే మాత్రం లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంది, ఎందుకంటే నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి కాబట్టి నాకైతే అంత వెయిట్ అనిపించట్లేదు. ఒకసారి మీరు హైట్ తక్కువ ఉన్న పర్సన్స్ అయితే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. లైట్స్ విషయానికి వస్తే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. హెడ్లైట్ డిజైన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఒకసారి మీరు లైవ్లో చూడండి, మీకు అర్థమవుతుంది హెడ్లైట్ డిజైన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నాకైతే పాతదే బాగా నచ్చింది అనమాట. కానీ కొత్త వెహికల్ కొద్దిగా అలవాటు అవ్వాలి. చూడంగా మనకి నచ్చుతుంది. ఎల్ఈడి హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం విజిబిలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే ఎల్ఈడీగా ఇచ్చారు. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. కానీ ఎప్పటి నుంచో సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీతో ఇస్తే బాగుండు అనుకుంటున్నాం కదా, ఫైనల్లీ 2026 ఇయర్లో అప్డేట్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. డిజిటల్ క్లాక్ ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. స్పీడోమీటర్, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే ఈ వెహికల్ స్కిప్ చేయకుండా బ్లూటూత్ కూడా తీసుకొస్తా ఉన్నారు. మీ ఫోన్కి వచ్చే కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా ఈ కన్సోల్లో మీరు తెలుసుకోవచ్చు. కానీ గేర్ ఇండికేటర్ అయితే మిస్ అవుతుంది. అది కూడా ఇస్తే చాలా బాగుండేది. ఇంకా కన్సోల్కి లెఫ్ట్ సైడ్ మీకు టైప్ ఏ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీరు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అనమాట. పల్సర్ 150 ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకల్లో యూజ్ చేయడానికి బాగుండిద్ది, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది కాబట్టి ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. ఆల్రౌండర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ని. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉండిద్ది. శారీ గార్డ్ అయితే ఉండిద్ది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత M స్విచ్ అయితే ఉంది. ఈ స్విచ్ ద్వారా మీరు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ పాత పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొద్దిగా అప్డేట్ చేశారు కాబట్టి బాగుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్తో లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది మీరు వెహికల్ రైడ్ చేసేటప్పుడు. ఫైనల్గా ప్రైస్ ఎంతనే కదా మీ డౌట్. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేటప్పటికి 1,39,500 రూపాయలు లభిస్తూ ఉంది.
ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి మంచి సిబిల్ స్కోర్ ఉంటే 30,000 రూపాయల నుంచి ఎంతైనా మీరు పే చేసి ఈ వెహికల్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మీకోసం ఈ వెహికల్ నాకు రివ్యూ చేయడానికి తెనాలి వారాహి బజాజ్ షోరూమ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. సో ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. ఓకే, ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇనీషియల్గా పికప్ అయితే మరీ అంత ఎక్కువ ఏమీ లేదు, కానీ రన్నింగ్లో మీకు పెర్ఫార్మెన్స్ బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ అనమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది. ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే మీరు కంఫర్టబుల్గా ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, మరి అంత స్మూత్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ అయితే పర్వాలేదు, కొంచెం స్మూత్గా ఉంది. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను, కానీ స్మూత్గానే ఉంది. ఒకసారి మీరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్లచ్ ఎలా ఉంది, ట్రాన్స్మిషన్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. కంఫర్ట్ మాత్రం టూ గుడ్ అనమాట. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ మీకు 260mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది సింగిల్ సీట్ వేరియంట్ కాబట్టి కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అదే మీరు స్ప్లిట్ సీట్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, అంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అనమాట, ఫ్రంట్ 280mm డిస్క్ బ్రేక్ వస్తుంది. అన్నింటిలో కొద్దిగా పెద్ద డిస్క్ ఉండిద్ది కాబట్టి ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. కానీ ఈ బ్రేక్స్ కూడా పర్వాలేదు, బాగానే పడుతున్నాయి. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ బాగుంది. చూసారా, గట్టిగా ప్రెస్ చేస్తే స్కిడ్ కూడా అవుతుంది అనమాట. అలాగే సస్పెన్షన్ కూడా బాగుంది. ఇది 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. కానీ మీకు కొద్దిగా లావ్ సస్పెన్షన్ కావాలి అంటే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో మీకు స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే వస్తుంది. అందులో బ్రేక్స్ బాగుంటే సస్పెన్షన్ ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట, ఒక 5,000 to 8,000 రూపీస్ దాకా పెరగచ్చు. సో 20 వేరియంట్ మీద నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాం ప్రైస్ ఎంత ఏంటని చెప్పేసి. బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇంజన్ది స్మూత్గా ఉందన్నమాట. ఇంజన్ అయితే కన్సోల్ విజిబిలిటీ డే టైం బాగానే ఉంది, నాకైతే కనిపిస్తుంది. ఇంతకుముందు వేరియంట్స్లో మీకు అంతగా కనిపించేది కాదనమాట, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో మీకు కన్సోల్ విజిబిలిటీ ఇంకా బాగుండిద్ది. టైర్స్ గ్రిప్ విషయానికి వస్తే దీంట్లో కొద్దిగా సన్న టైర్లు ఉన్నాయి కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈజీగా 50 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కార్నరింగ్లో మరీ అంత లీన్ చేయొద్దు, స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇది లోకల్లో తిరగడానికి డిజైన్ చేసిన వెహికల్ అనమాట. అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కంటిన్యూగా ఒక 100-150 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మేమైతే పల్సర్ 150 సింగిల్ సీట్ వేరియంట్ మీద 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాం అనమాట. కంటిన్యూగా వెళ్ళాము ఎక్కడ ఆగకుండా. సో ఇంజిన్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ మాకు ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు. చాలా కంఫర్టబుల్గా మేమైతే రైడ్ చేసాము. అందుకే ఎక్కువ మంది పల్సర్ 150 వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. ఎందుకంటే డైలీ కంప్యూటర్ పర్పస్గా తిరగడానికి కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాలనుకుంటే ఒక 100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ తిరిగే వాళ్ళైనా కానీ 200 కిలోమీటర్స్ వెళ్ళే వాళ్ళైనా సరే తక్కువ ప్రైస్లో 150cc వెహికల్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ వెహికల్ పర్చేస్ చేస్తారు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా ఇందాక నేను కూర్చున్నాను షూట్ లొకేషన్ దాకా. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చొని వచ్చాను అనమాట. పిలియన్ కంఫర్ట్ కూడా బాగుంది. ఎవరైనా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు పిలియన్ రైడర్తో కూడా ట్రావెల్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. షోరూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ పైన వచ్చేసాను అనమాట. యూటర్న్ చేసేసుకుని మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వెహికల్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయడమే. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్కి లెఫ్ట్ సైడ్ Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు.
పాత పల్సర్తో కంపేర్ చేసుకుంటే ప్లేస్మెంట్ అయితే మారింది. ఇప్పుడు ఇంకా ఈజీగా మీ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ర్యాపిడో చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. పార్ట్ టైమ్గా ర్యాపిడో చేసుకుందాం అనుకునే మాట అయితే కొనుక్కోండి, కానీ ఫుల్ టైమ్గా ర్యాపిడో చేసుకుందాం అనే మాట అయితే మీకు ఈ వెహికల్ సెట్ అవ్వదు. ఎందుకంటే అంత మైలేజ్ అయితే రాదు, 50 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే పల్సర్ 125 కొనుక్కోండి, అదైతే మీకు చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి బ్రో. టెస్ట్ రైడ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. కంఫర్ట్ ఈ వెహికల్ చాలా బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 1,40,000 రూపాయల లోపు ఆల్రౌండర్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఈడి హెడ్లైట్తో లభిస్తూ ఉంది కాబట్టి నైట్ టైం విజిబిలిటీ బాగుంటుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. సింగిల్ సీట్తో లభిస్తూ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్తానికి కూడా చాలా బాగుంటుంది. ఎయిర్ కూల్డ్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. బజాజ్లో ఎక్కువగా పర్చేస్ చేస్తున్న వెహికల్ పల్సర్ కాబట్టి స్పేర్స్ కూడా మీకు అన్ని షోరూమ్స్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మీరు ఈ వెహికల్ అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.